హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ గౌతమి వ్లాగ్స్. ఈరోజు నేను ఏ డే ఇన్ మై లైఫ్ అంటే ఈరోజు నేను వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. సో నా డే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాను బికాస్ నా లొకేషన్ కొంచెం దూరం అనమాట బెంగళూరు నుండి. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ నేను ఆఫీస్ టైంకి రీచ్ అవ్వలేను. అండ్ దిస్ ఈజ్ మై కర్టెన్ ఫేస్. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ఇలా నా జర్నీని స్టార్ట్ చేశాను. నాకు జాబ్ వచ్చి ఆల్మోస్ట్ 4 years అయింది. బట్ నేను ఎప్పుడూ ఆఫీస్కి అయితే వెళ్ళలేదు. లైక్ ఓన్లీ ఆన్బోర్డింగ్కి, ఇండక్షన్ ప్రోగ్రామ్స్కి ఇలా మాత్రమే వెళ్ళాను. సో దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ఫర్ ఫుల్ డే. అలా 2 to 3 hours తర్వాత బెంగళూరు రీచ్ అయిపోయాను. హియర్ కమ్స్ ద సిగ్నేచర్ టవర్స్. ఎక్స్పెక్టెడ్ బెంగళూరు ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. సో ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ కాబట్టి 1 hour ముందే బయలుదేరుతాను నేను ఎప్పుడు. ఈ టైంలో ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ 9 to 11 మిడిల్లో. సో 1 hour ముందు అయితే బయలుదేరుతాను నేను. ఫస్ట్ డేనే ఆఫీస్కి లేట్ వెళ్తే బాగుండదు కాబట్టి మెట్రో ట్రై చేస్తున్నాం. సో ఇంకా మనం అక్కడ ఐడి యాక్సెస్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మెట్రోలో కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చని మెట్రోలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ ఈ మెట్రో అనేది ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ ఆప్షన్. బట్ రీసెంట్గా అనేది టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ చేశారు. సో అది మనం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆఫ్టర్ గెట్టింగ్ టికెట్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. నాకు ఈ మెట్రో సోలో ట్రావెలింగ్ అంతా కొత్త కాబట్టి నేను ముందు అందరూ ఎలా చేస్తున్నారు అనేది చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా ఒక టోకెన్ ఇస్తారు మనకు, అది ఇక్కడ ప్లేస్ చేస్తే మనకు ఆ గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట. గైస్, నో బ్యాడ్ కమెంట్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బిగినర్స్ లైక్ మీ. ఇక్కడ మనకి ఏం డౌట్ ఉన్నా అంటే ఇక్కడ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో ఏ ప్లాట్ఫామ్లో వెళ్ళాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ మ్యాప్ ఉంటుంది, అది చెక్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు, సో వాళ్ళనైనా అడగచ్చు. బీ కేర్ఫుల్ గైస్. సో నేను కూడా స్టార్టింగ్లో కంగారు పడ్డాను, లైక్ ఏ స్టేషన్లో దిగాలి, ఎలా ఏంటి అని. బట్ అక్కడ మెట్రోలో అనౌన్స్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. నేను ఇది జస్ట్ మెట్రో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. ఇలా 4 hours జర్నీ తర్వాత నా ఆఫీస్ టెక్ పార్క్కి రీచ్ అయ్యాను. ఈ టెక్ పార్క్లో మల్టిపుల్ ఫెసిలిటీస్ అండ్ మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఫెసిలిటీ అనేది నాకు అలొకేట్ చేశారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఐడి కార్డ్ ఏదైనా ఇష్యూ ఉన్నా ఈ ఎంట్రన్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఐడి కార్డ్ అనేది తీసుకొని స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ మళ్ళీ షూట్ చేస్తే ఏమైనా ఇష్యూ అవుతుంది అనేసి నేను ఏం షూట్ చేయలేదు, నేను ఐడి కార్డ్ తీసుకోవడం అది అంతా. ఇలా మనం ఏ ప్లేస్కి వెళ్తున్నా సరే మన ఐడిని స్కాన్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ సెక్యూరిటీ పీపుల్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఆపేస్తారు మనల్ని అక్కడే. సో నేను ఇలా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే ఫ్రెషర్స్ ఉండొచ్చు, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. సెక్యూరిటీ పీపుల్ ఆపేస్తారనే కాదు కానీ లైక్ మనకి ఎంట్రన్స్ కూడా ఉండదు. లైక్ కొన్ని డోర్స్ అనేవి ఓపెన్ కూడా అవ్వవు స్కాన్ చేయకపోతే. నేను ఆ మిస్టేక్ చేశాను, లైక్ డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు అని, అది ఇష్యూ అనుకున్నాను. బట్ నేను అనేది స్కాన్ చేయాలనేది తెలియదు నాకు అప్పుడు. ఫ్రెషర్స్ ఏమైనా చూస్తూ ఉంటారేమో అని ఈ మైన్యూట్ డీటెయిల్స్ చెప్తున్నాను.
సో మనకు సీట్ అలొకేషన్ డీటెయిల్స్ అన్నీ మెయిల్స్ త్రూ వచ్చి ఉంటాయి. సో యాజ్ పర్ దట్ మన ఫ్లోర్ ఏంటి, సీట్ ఏంటి అనేది చెక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇది క్యాఫెటేరియా నా పర్టికులర్ ఫ్లోర్లో. ఇంత జర్నీ తర్వాత ఒక కాఫీ అయినా పడాలిగా, సో కాఫీ తీసుకొని నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నా. అలా కాఫీ తాగేశాక నా సీట్ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతున్నా నా బేలోకి. ఇవి మీటింగ్ రూమ్స్ అన్నమాట. ఇలా నా సీట్లో సెటిల్ అయ్యి మంచిగా మీటింగ్స్ వర్క్ అంతా చేసుకున్నాను. ఆఫ్టర్ 2-3 అవర్స్ తర్వాత లంచ్ బ్రేక్ వెళ్ళాను. ఇక్కడ క్యాఫెటేరియాలో ఫుడ్ అనేది లాస్ట్ టైం అంత బాగాలేదు అనేసి నా ఫ్రెండ్ ఈసారి నాకు క్యారీ తీసుకొని వచ్చింది. తిన్న తర్వాత అలా ఒక రౌండ్ వాక్కి వెళ్ళాము. ఇలా మా పర్టికులర్ ఫెసిలిటీ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. తర్వాత 2-3 అవర్స్ మంచిగా వర్క్ చేసుకున్నాను. మీటింగ్స్ వర్క్ ఎక్కువ ఉండింది, సో వీడియో తీయడం మర్చిపోయాను. ఆ తర్వాత మళ్ళీ కాఫీ బ్రేక్ వచ్చాము. అంతేగాని వాకింగ్ చేసి మళ్ళీ కాఫీ తీసుకుంటున్నాము, వర్క్ ఏం చేస్తున్నారు అని కామెంట్ మాత్రం చేయకండి. ఆ తర్వాత మళ్ళీ ఒక స్టేటస్ కాల్ ఉంటే అటెండ్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. మళ్ళీ నా జర్నీ లాంగ్ జర్నీ కాబట్టి త్వరగానే స్టార్ట్ అవుతున్నా. ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చింది, సో తను నన్ను మెట్రో వరకు డ్రాప్ చేస్తానన్నారు. సో ఇలా బైక్లో వెళ్తూ ఉన్నాము. ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, బట్ నాకు క్యాబ్స్ అంటే లేట్ అయిపోతుంది కాబట్టి నేనే స్టార్ట్ అయిపోతున్నా. ఇలా మళ్ళీ నా జర్నీని మెట్రోతో స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంటికి రీచ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అంటిల్ ద ఎండ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.